హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి శుక్రవారం, ఫ్రైడే అండి. ఈరోజు మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మార్నింగ్ లేవగానే బయట వరండాలు మొత్తం క్లీన్ చేసుకొస్తానండి వాటర్తోని. ఫస్ట్ ఊడ్చేసిన తర్వాత వరండాలో వాటర్ చల్లేసి వైఫర్ కొట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మొత్తం రూమ్ మొత్తం ఊడ్చేసుకొచ్చి నెక్స్ట్ తర్వాత మొత్తం ఊడ్చేస్తానండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంట్లో మొత్తం క్లీన్ ఇల్లు తుడవడం అది చేస్తాను. శుక్రవారం రోజు మార్నింగ్ తొందరగా లేస్తాను. లేచి ఇల్లు అది మొత్తం క్లీన్ చేసుకొని నెక్స్ట్ పూజ, స్నానం ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో కొన్ని సామాన్లు ఉండండి గిన్నెలు కడిగేసి అవి మొత్తం ఎక్కడివి అక్కడ సదిరేస్తున్నానండి. నెక్స్ట్ రైస్ పెడుతున్నా. రైస్ కొంచెం పెట్టేసి పూజ చేశాను. రైస్ పెట్టిన తర్వాత కడిగి పొయ్యి మీద పెట్టేసి ఒక సైడు రైస్ అవుతుంటుంది, ఒక సైడు నేను పూజ చేశానండి. చూడండి ఎలా ఉందో ఈ బ్లాగ్, చూసి చెప్పండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ పూజ చేస్తున్నాను. నెక్స్ట్ దేవుళ్ళనన్నీ తీసి మొత్తం పూజ. మా దగ్గర ఇంట్లో పూజ గది అనేది పైననే ఉందండి. సెల్ఫ్ లాగా ఇచ్చారు పూజ గది అనేది. సపరేట్ పూజ గది అనేది ఏమీ ఉండదు. సెల్ఫ్ మొత్తం టైల్స్తోనే సెల్ఫ్ ఇచ్చేసి అందులో దేవునికి సంబంధించినవి పెట్టుకోవడానికి ఇచ్చారండి. చూడండి ఎలా ఉందో. మొత్తం దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇస్టిల్వి, ఇత్తడివి, రాగివి అన్నీ కలిపి పితాంబరంతో క్లీన్ చేస్తానండి. అన్నీ ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి. తర్వాత ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని రాగివి అవన్నీ క్లీన్ చేసుకొని పెడతానండి. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చెప్పండి. మార్నింగ్ ఎవరెవరు పూజ చేసుకుంటారు? ఫ్రైడే రోజు పూజ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే డైలీ తొందరగా లేచి పూజ చేస్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్